హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మీ గురించి అసలు మీ అభిప్రాయం ఏమిటి? నేను ఒక విన్నర్‌ని. నేను ఏదైనా సాధించగలను. లేదా నాకంత టాలెంట్ లేదు. నాకంత కెపాసిటీ కూడా లేదు. నా లైఫ్ ఎప్పుడూ ఇంతే అని అనుకుంటూ కూర్చున్నారా? అయితే ఈరోజు ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో పూర్తయ్యే లోపు మీ గురించి మీరే పెట్టుకున్న ఆ నెగెటివ్ స్టాంప్ ఏదైతే ఉందో దాన్ని మనం పగలగొట్టబోతున్నాం. ఎందుకంటే మన జీవితాన్ని ఎక్కువగా నిర్ణయించేది మన పరిస్థితులు ఏమాత్రం కాదండి. అవి మన నమ్మకాలు మాత్రమే. చాలా మంది అనుకుంటారు, నా దగ్గర డబ్బు లేదు. నాకే సపోర్టు లేదు. నాకు ఇంగ్లీష్ అంత పెద్దగా రాదు. నేను చాలా చిన్న ఊర్లో పుట్టాను అని. కానీ నిజమేంటంటే ప్రపంచంలో ఎంతోమంది సాధారణ పరిస్థితుల నుంచి వచ్చి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అయితే వాళ్ళకి ప్రత్యేకమైన బ్రెయిన్ ఏమన్నా ఉందంటారా? లేదా వాళ్ళు దగ్గర ఉండే ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. వాళ్ళు తమను తాము బాగా నమ్మారండి. ఊహించండి, ఒక క్లాస్ రూమ్ ఉంది. కొంతమంది పిల్లల గురించి టీచర్లకి మరికొంతమంది వచ్చి ఇలా చెప్పారు. ఈ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు అని. నిజానికి వాళ్ళు చాలా నార్మల్ పిల్లలే. కానీ టీచర్లు వాళ్ళని బాగా నమ్మారు. దాంతోటి టీచర్లు పిల్లలతో మాట్లాడే తీరు మారింది. వాళ్ళ తప్పుల్ని ఓపిగ్గా సరిచేశారు. వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు. ఆ పిల్లలేమనుకున్నారు, మా టీచర్ బాగా నన్ను నమ్ముతున్నారు, అంటే నేను చేయగలను. అక్కడి నుంచే మ్యాజిక్ మొదలయ్యింది. వాళ్ళు ఎక్కువగా ప్రయత్నించారు. ఎక్కువ నేర్చుకున్నారు. ఎక్కువగా సక్సెస్ కూడా పొందారు. దీన్నే సైకాలజీలో మేము సెల్ఫ్ ఫుల్‌ఫిల్లింగ్ ప్రొఫెసీ లేదా పిగ్మలియన్ ఎఫెక్ట్ అని అంటాం. అంటే పీపుల్ ఆఫెన్ బికమ్ వాట్ దే బిలీవ్ దే ఆర్. మనలో చాలా మంది చిన్నప్పటి నుంచి వింటూ పెరుగుతాం. నువ్వు పనికిరావు. నీకు అంత సీన్ లేదులేరా. నువ్వేం చేయలేవు. నీకసలు చదువే రాదు. మొదట ఇవి ఇతరుల మాటలు. కొంతకాలానికి అవే మన మాటలుగా మనకు వినిపిస్తూ ఉంటాయి. మన మాటలయిపోతాయి కూడా. నాకు రాదు. నేను చేయలేను. నేను ఓడిపోతాను. నాకసలు చదువే రాదు. ఇలా మన బ్రెయిన్ ఈ మాటల్ని నిజమని నమ్మడం మొదలుపెడుతుంది. చిన్న ఏనుగుని ఒక గొలుసుతో కడతారు. ఈ కథ మీ చాలా మందికి తెలిసే ఉంటుంది. అవునండి. ఎన్ని సార్లు ప్రయత్నించినా అది తప్పించుకోలేకపోతుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది పెద్ద ఏనుగు అవుతుంది. కానీ ఇప్పుడు ఆ గొలుసు చిన్నదయిపోతుంది కదా! అది ఒక్క లాగు లాగితే తెగిపోతుంది. కానీ అది ప్రయత్నించడమే మానేస్తది. ఎందుకు? ఎందుకంటే నేను తప్పించుకోలేను అనే నమ్మకం. మన జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుందండి. మీరు ఒక మీటింగ్‌కెళ్లారు. ముందుగానే అనుకుంటారు, నేను సరిగ్గా మాట్లాడలేనేమో, నేను సరిగ్గా పెర్ఫార్మన్స్ చేయలేనేమో, అసలు మాట్లాడలేను. మాట్లాడకపోతే ఏమవుతుంది? అంతే. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. చేతులు షివరింగ్, గొంతు మారుతుంది, మాటలు తడబడతాయి, మాటలు మర్చిపోతారు. తర్వాత, తర్వాతేముంది? చూసారా? నేను ముందే చెప్పాను కదా! అని మీకు మీరే సర్టిఫికేట్ ఇవ్వడం మొదలుపెడతారు. నిజం ఏంటంటే, మీరు ఫెయిల్ అవ్వడానికి కారణం మీకు కెపాసిటీ లేకపోవడం ఏమాత్రం కాదు. అవును. నమ్మండి నా మాట. మీరు మీ గురించి నమ్మింది తప్పు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక గొప్ప విషయం ఏమిటో తెలుసా? మనిషి తన నమ్మకాలతోనే నిర్మించబడతాడు అని. మీరు మిమ్మల్ని మీరు ఎలా చూస్తారో, మీ జీవితం కూడా క్రమంగా అలాగే మారుతుందండి. అవును. సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా భయపడతారు. వాళ్ళకి కూడా డౌట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న తేడా ఒక్కటే. మనం ఐ కాంట్ అంటాం. వాళ్ళు ఐ కెన్ లెర్న్ అంటారు. మనం వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ అంటాం. వాళ్ళు వాట్ ఇఫ్ ఐ సక్సెస్ అంటారు. అర్థమైందనుకుంటా మీకు ఈ తేడా ఏంటో. విన్నర్స్ ఆర్ నాట్ పీపుల్ వితౌట్ ఫియర్. దే ఆర్ పీపుల్ హూ యాక్ట్ డిస్పైట్ ఫియర్. అవునండి. ఇక్కడ మీకొకటి విషయం చెప్తా. ప్రతిరోజు రాత్రి 3 విషయాలు రాయండి. దాన్నే జర్నలింగ్ అంటారు. ఈరోజు నేను కొత్త విషయం నేర్చుకున్నాను. ఎక్సర్సైజ్ చేశాను. ఎవరికైనా సహాయం చేశాను. ఇది మీ బ్రెయిన్‌కి ప్రూఫ్.
మీరు పనికిరాని వ్యక్తి కాదు. మీరు ఎదుగుతున్న వ్యక్తి అని. ఇక రెండో స్టెప్ విషయానికొస్తే 2 మినిట్స్ ఛాలెంజ్. మీకు ఏది భయమో దాన్ని 2 నిమిషాలు మాత్రమే చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్పీకింగ్ అంటే భయమా? 2 నిమిషాలు అద్దం ముందు మాట్లాడి చూడండి. ఇంగ్లీష్ అంటే భయమా? 2 నిమిషాలు ఇంగ్లీష్‌లో మాట్లాడి చూడండి. ఎక్సర్సైజ్ అంటే భయమా? లేదా బద్ధకమా? అది 2 నిమిషాలు చేయడం మొదలుపెట్టండి. అంటే చిన్న చిన్న అడుగులు పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. ఇక స్టెప్ 3 విషయానికొస్తే చేంజ్ యువర్ ఎన్విరాన్మెంట్. అవునండి. మీ చుట్టూ విమర్శించేవాళ్ళు, వెనక్కి లాగేవాళ్ళు, నువ్వు చేయలేవు అని పదే పదే చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉంటే మీరు ఎదగడం చాలా కష్టం అవుతుంది. మీ చుట్టూ పాజిటివ్ పీపుల్, లెర్నర్స్‌ని ఎంకరేజ్ చేసే వాళ్ళని ఉండేలా చూసుకోండి. ఇది మీరు ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక స్టెప్ 4 బిల్డ్ స్కిల్స్. చాలా మంది అంటారు, నాకు కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది మరి? ఎప్పుడైనా ఆలోచించారా? స్కిల్ వల్ల వస్తుందండి. మీరు 10 సార్లు మాట్లాడితే మీకు పబ్లిక్ స్పీకింగ్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ ఈజ్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ కాంపిటెన్స్. అవును. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. అదేంటంటే, ఇక నుంచి నేను చెయ్యలేను, నాకు రాదు, నా వల్ల కాదు. ఈ మాటలు అస్సలు ఆ మాటల్ని పూర్తిగా ఆపేయండి. దాని బదులు నేను నేర్చుకుంటాను. నా వల్ల తప్పకుండా అవుతుంది. నేను ప్రయత్నం చేస్తాను. నేను ఎదుగుతాను. నేను సాధించి చూపిస్తాను అని చెప్పడం మొదలుపెట్టండి. అర్థమైంది కదూ! గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చేది మీ అదృష్టం కాదు. మీ నమ్మకం మాత్రమే. మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ పరిస్థితులు కాదు, మీ ఆలోచనలు. మీరు మిమ్మల్ని మీరు ఎలా చూస్తారో ప్రపంచం కూడా మిమ్మల్ని అలాగే చూస్తుంది. ఈ విషయం అస్సలు మర్చిపోకండి.